భారతదేశంలో ఎన్నో మహిమాన్విత ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో తమిళనాడు మధుర మీనాక్షి దేవి ఆలయం ఒకటి. ఈ ఆలయం ఎన్నో మహిమలతో కూడుకొని ఉంది. ఈ ప్రదేశంలో అమ్మవారు ఒక అన్యమతస్థుణ్ణి స్వయంగా వచ్చి కాపాడింది. బ్రిటిష్ కాలంలో పీటర్ అనే వ్యక్తి మదురై ప్రాంతానికి కలెక్టర్గా ఉండేవాడు. ఆయన ప్రతిరోజు మీనాక్షి ఆలయం ముందు నుంచే ఇంటికి వెళుతూ గుర్రం దిగి అక్కడ అమ్మవారికి నమస్కరించి పాదరక్షలు లేకుండా నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఒకరోజు రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం కురుస్తూ ఉంది. పీటర్ ఇంట్లో పడుకొని ఉండగా ఏదో శబ్దం వినిపించి నిద్రలేచాడు. ఎదురుగా ఒక స్త్రీ ఆభరణాలు ధరించి నిలబడి ఉంది. ఎవరు నువ్వు అని పీటర్ అడుగుతుంటే ఆ స్త్రీ బయటికి రమ్మని పిలిచింది. వెంటనే అతను ఆమెను అనుసరించి బయటకు వెళ్ళాడు. మరుక్షణం ఇల్లు కూలిపోయింది. పీటర్ ఆశ్చర్యపడ్డాడు. వెంటనే ఆ స్త్రీ వంక చూశాడు. ఆమె పాదరక్షలు లేకుండా గబగబా నడిచి వెళ్తుంది. భక్తితో నమస్కరించాడు. ఎప్పుడూ ఆలయంలోకి వెళ్ళని పీటర్ ఆ రోజు ఆలయంలోకి వెళ్ళి అమ్మవారిని భక్తితో నమస్కరించాడు. ఆ వచ్చింది మధుర మీనాక్షి అని గ్రహించాడు. పాదరక్షలు లేకుండా అమ్మవారిని చూడటంతో అమ్మవారికి స్వర్ణ పాదుకలు చేయించాడు పీటర్. అందులో 412 రూబీలు, 72 ఎమరాల్డ్స్, 80 డైమండ్స్ ఉన్నాయి. పీటర్ చేయించిన స్వర్ణ పాదుకలకే పీటర్ పాదుకలు అని పేరు. ప్రతి ఏటా కూడా చిత్ర ఉత్సవంలో అమ్మవారికి ఆ పాదుకలను అలంకరించి ఊరేగిస్తారు. కష్టంలో ఉన్నవారిని అమ్మవారే స్వయంగా వచ్చి కాపాడతారు అంటానికి ఇది చక్కటి నిదర్శనం.